ఈరోజు మనం కొన్ని నిజాలు తెలుసుకుందామండి. వెబ్ గురించి మీకు తెలియని 10 నిజాలు. మనం ప్రతిరోజు ఉపయోగించే ఇంటర్నెట్, ఫోన్లో, ల్యాప్టాప్లో, ఆఫీస్లో, ఇంట్లో, గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ మనకు తెలిసిన ప్రపంచం. కానీ ఈ కనిపించే ఇంటర్నెట్ కింద ఇంకో ప్రపంచం ఉంది. చాలామంది ఎప్పుడూ చూడని, చాలామంది వినినా పూర్తిగా అర్థం చేసుకొని ఒక గూఢమైన ప్రపంచం. ఆ ప్రపంచాన్ని డార్క్ వెబ్ అంటారు. మీరు నిత్యం ఉపయోగించే ఇంటర్నెట్ను ఒక ఐస్‌బర్గ్‌లా ఊహించండి. నీటి మీద కనిపించే చిన్న భాగం అదే మనం ఉపయోగించే వెబ్‌సైట్లు. కానీ నీటి కింద అంతకంటే చాలా పెద్ద భాగం ఉంటుంది. ఆ లోతులోనే డీప్ వెబ్ మరియు డార్క్ వెబ్ ఉన్నాయి. డార్క్ వెబ్ గురించి మీరు చాలా కథలు విన్నా ఉండవచ్చు. క్రైమ్ స్టోరీలు, హ్యాకింగ్ కథలు, గూఢమైన మార్కెట్లు మరియు భయంకరమైన రూమర్లు. కానీ నిజం ఏమిటి? నిజంగా అక్కడ ఏం జరుగుతుంది? ఈరోజు మనం డార్క్ వెబ్ గురించి చాలామంది మాట్లాడని 10 నిజాలను తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇంటర్నెట్ను చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ప్రత్యేకంగా నెంబర్ 1 సీక్రెట్ మీకు నిజంగా షాక్ ఇస్తుంది. అందుకే మనం ఇప్పుడు ఈ గూఢ ప్రపంచంలోకి అడుగు పెడదాం. సీక్రెట్ 10 డార్క్ వెబ్ ఎక్కువగా బోరింగ్. డార్క్ వెబ్ గురించి చాలామంది ఊహించేది ఏమిటంటే అక్కడ అంతా నేరాలు, అంత ప్రమాదం, అంత భయంకరమైన కార్యకలాపాలు. కానీ నిజం ఏమిటంటే డార్క్ వెబ్లో చాలా భాగం అంత బోరింగ్ ఉంటుంది. అవును, మీరు వినింది నిజమే. అక్కడ చాలా ఫోరములు ఉంటాయి. పుస్తకాల గురించి చర్చలు, టెక్నాలజీ చర్చలు, ప్రైవసీ గురించి మాట్లాడే కమ్యూనిటీలు. కొంతమంది ప్రభుత్వాల నుంచి భయపడి తమ అభిప్రాయాలను అక్కడ చెప్పుకుంటారు. అక్కడ డార్క్ వెబ్ సోషల్ మీడియా సైట్లు కూడా ఉన్నాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫేస్బుక్ కూడా ఒక ఆనియన్ అడ్రస్ ఉంది. దీని అర్థం ఏమిటంటే డార్క్ వెబ్ అనేది పూర్తిగా నేరాల ప్రపంచం కాదు. కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి డార్క్ వెబ్లో ఉన్న కంటెంట్లో 5% కన్నా తక్కువ మాత్రమే అక్రమ కార్యకలాపాలు. మిగతా అన్నీ కేవలం ప్రైవసీ కావాలనుకునే సాధారణ ప్రజలు. సీక్రెట్ 9 విజిల్ బ్లవర్స్ కోసం డార్క్ వెబ్ ప్రాణ రక్షకుడు. డార్క్ వెబ్ను నేరస్తులు మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటే అది పూర్తిగా నిజం కాదు. ప్రపంచంలో చాలామంది జర్నలిస్టులు, యాక్టివిస్టులు మరియు విజిల్ బ్లవర్స్ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి డార్క్ వెబ్ను ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైలుకి వెళ్తారు. కొన్ని చోట్ల జర్నలిస్టులు అదృశ్యం అవుతారు. అలాంటి పరిస్థితుల్లో డార్క్ వెబ్ ఒకటి రక్షణ కవచం. సెక్యూర్ డ్రాప్ అనే సిస్టమ్ ఉంది. ఇది పెద్ద వార్తా సంస్థలు ఉపయోగించే ప్లాట్ఫామ్. ఈ సిస్టమ్ ద్వారా ఒక వ్యక్తి గోప్యంగా సమాచారాన్ని జర్నలిస్టుకు పంపగలడు. ఇలా ప్రపంచానికి చాలా పెద్ద నిజాలు బయటపడ్డాయి. అందుకే కొందరికి డార్క్ వెబ్ కేవలం టెక్నాలజీ కాదు, జీవితం మరియు మరణం మధ్య తేడా. సీక్రెట్ 8 డార్క్ వెబ్ ఆర్థిక వ్యవస్థ బిలియన్ల విలువ. డార్క్ వెబ్లో ఒక గోప్యమైన ఆర్థిక వ్యవస్థ కూడా ఉంది. అందులో అత్యంత ప్రసిద్ధమైన మార్కెట్ సిల్క్ రోడ్. ఈ మార్కెట్ 2011లో ప్రారంభమైంది. అక్కడ క్రిప్టో కరెన్సీ ద్వారా వేలాది ట్రాన్సాక్షన్లు జరిగాయి. FBI 2013లో దాన్ని మూసివేసే వరకు 9.5 మిలియన్ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇది ఈ రోజు విలువ ప్రకారం బిలియన్ల డాలర్లు. సిల్క్ రోడ్ తర్వాత కూడా చాలా మార్కెట్లు వచ్చాయి. అందులో ఒకటి హైడ్రా మార్కెట్. 2022లో అది మూసివేయబడే వరకు ప్రతి సంవత్సరం $1.3 బిలియన్ పైగా ట్రేడింగ్ జరిగింది. డార్క్ వెబ్లో డబ్బు ఎలా తిరుగుతుంది? క్రిప్టో కరెన్సీ ద్వారా బ్యాంకులు లేవు, సరిహద్దులు లేవు. అది పూర్తిగా గోప్యమైన ఆర్థిక ప్రపంచం. సీక్రెట్ 7 మీ డేటా ఇప్పటికే అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు ఎప్పుడైనా లింక్డ్ఇన్, యాహూ, అడోబ్ లేదా ఇతర వెబ్సైట్లలో అకౌంట్ ఓపెన్ చేశారా? అయితే ఒక అవకాశం ఉంది. మీ వ్యక్తిగత డేటా ఇప్పటికే డార్క్ వెబ్లో అమ్మకానికి ఉండొచ్చు. డేటా బ్రీచ్లు జరిగితే హ్యాకర్లు లక్షల మంది యూజర్లు వివరాలను దొంగిలిస్తారు. ఆ తర్వాత వాటిని డార్క్ వెబ్ మార్కెట్లో అమ్మేస్తారు. ఒక వ్యక్తి యొక్క పూర్తి వివరాలు, పేరు, చిరునామా, బ్యాంకు వివరాలు ఎంత ధరకు అమ్ముడవుతాయో తెలుసా?
కొన్ని సందర్భాల్లో కేవలం $15. అవును, డార్క్ వెబ్లో ఒక మనిషి గుర్తింపు $15 అమ్మబడుతుంది. సీక్రెట్ 6, అక్కడ సేవలను అద్దెకు తీసుకోవచ్చు. డార్క్ వెబ్లో మరో విచిత్రమైన విషయం ఏమిటంటే అక్కడ కొన్ని సేవలను అద్దెకు తీసుకోవచ్చు. ఉదాహరణకు హ్యాకింగ్ సేవలు. కొంతమంది తమ వెబ్సైట్లను హ్యాక్ చేయించుకోవడానికి లేదా ఇతరుల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించడానికి అలాంటి సేవలను కొనుగోలు చేస్తారు. ఈ సేవలు చాలాసార్లు ఆన్లైన్ షాపింగ్ సైట్ల కనిపిస్తాయి. కస్టమర్ రివ్యూలు కూడా ఉంటాయి. కొన్ని చోట్ల మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది. ఇది చూస్తే సైబర్ క్రైమ్ కూడా ఒక బిజినెస్లా మారిపోయిందని అనిపిస్తుంది. సీక్రెట్ 5, పోలీసులు కూడా అక్కడే ఉంటారు. డార్క్ వెబ్ వినియోగదారులు ఎక్కువగా అనుకునేది ఏమిటంటే తాము పూర్తిగా కనిపించకుండా ఉంటామని. కానీ నిజం ఏమిటంటే చాలా దేశాల చట్ట అమలు సంస్థలు డార్క్ వెబ్ను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. FBI, యూరోపోల్, ఇంటర్పోల్ వంటి సంస్థలు అక్కడ గూఢచారుల్లా పనిచేస్తాయి. కొన్నిసార్లు వారు నకిలీ వెబ్సైట్లు సృష్టిస్తారు. వాటిని హానీపాట్ సైట్స్ అంటారు. నేరస్తులు అక్కడికి వస్తే వారి వివరాలు సేకరిస్తారు. ఇలా చాలా పెద్ద మార్కెట్లు పోలీసుల చేతిలో పడిపోయాయి. సీక్రెట్ 4, డార్క్ వెబ్ మంచి పనులు కూడా ఉపయోగపడుతుంది. డార్క్ వెబ్ గురించి వినగానే చాలామంది చెడు విషయాలు ఊహిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అది మంచి పనులకు కూడా ఉపయోగపడింది. మానవ అక్రమ రవాణా కేసులను వెలుగులోకి తీసుకురావడానికి కొన్ని సంస్థలు డార్క్ వెబ్ సమాచారం ఉపయోగించాయి. కొన్ని NGOలు డార్క్ వెబ్ ఫోరంలను పరిశీలించి బాధితులను గుర్తించడంలో సాయం చేశాయి. అంటే అదే టెక్నాలజీ చెడుకు కూడా ఉపయోగపడుతుంది, మంచికి కూడా ఉపయోగపడుతుంది. సీక్రెట్ 3, దీన్ని మొదట అమెరికా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం, డార్క్ వెబ్కు ప్రధాన ద్వారం అయిన టార్ నెట్వర్క్ మొదటగా ఎవరు అభివృద్ధి చేశారో తెలుసా? అమెరికా నేవీ. 1990లలో అమెరికా నేవల్ రీసెర్చ్ ల్యాబ్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దాని లక్ష్యం ఏమిటంటే అమెరికా గూఢచారి కమ్యూనికేషన్ను సురక్షితంగా ఉంచడం కోసం. కానీ తర్వాత దాన్ని ప్రజలకు విడుదల చేశారు. ఇలా ప్రపంచం మొత్తం అదే టెక్నాలజీని ఉపయోగించడం ప్రారంభించింది. సీక్రెట్ 2, రెడ్ రూమ్స్ గురించి నిజం. డార్క్ వెబ్ గురించి అత్యంత భయంకరమైన కథల్లో ఒకటి రెడ్ రూమ్స్. ఇవి లైవ్ స్ట్రీమ్ ద్వారా భయంకరమైన హింసను చూపించే రూములని అంటారు. కానీ సైబర్ సెక్యూరిటీ నిపుణుల అభిప్రాయం ఏమిటంటే ఇవి చాలా వరకు మోసాలు లేదా పుకార్లు. టార్ నెట్వర్క్లో అలాంటి లైవ్ స్ట్రీమ్ చేయడం చాలా కష్టం. కానీ ఈ కథలు ఎందుకు ఇంకా ఉన్నాయి? ఎందుకంటే కొంతమంది మోసగాళ్ళు అలాంటి సేవల పేరుతో డబ్బు సంపాదిస్తున్నారు. డార్క్ వెబ్ గురించి అత్యంత భయంకరమైన కథల్లో ఒకటి రెడ్ రూమ్స్. ఇవి లైవ్ స్ట్రీమ్ ద్వారా భయంకరమైన హింసను చూపించే రూములని అంటారు. కానీ సైబర్ సెక్యూరిటీ నిపుణుల అభిప్రాయం ఏమిటంటే ఇవి చాలా వరకు మోసాలు లేదా పుకార్లు. టార్ నెట్వర్క్లో అలాంటి లైవ్ స్ట్రీమ్ చేయడం చాలా కష్టం. కానీ ఈ కథలు ఎందుకు ఇంకా ఉన్నాయి? ఎందుకంటే కొంతమంది మోసగాళ్ళు అలాంటి సేవల పేరుతో డబ్బు సంపాదిస్తున్నారు. సీక్రెట్ 1, డార్క్ వెబ్ ఒక అర్థం ఇప్పుడు చివరి నిజం. అది బహుశా అత్యంత సహజమైనది. డార్క్ వెబ్ అనేది వేరే ప్రపంచం కాదు, అది మన సమాజానికి ఒక అర్థం. అక్కడ ఉన్న ప్రతి మార్కెట్ మనుషుల డిమాండ్ వల్లే ఉంటుంది. డ్రగ్స్ మార్కెట్ ఎందుకు ఉంది? ఎందుకంటే కొంతమంది వాటిని కొనాలనుకుంటున్నారు. డేటా మార్కెట్ ఎందుకు ఉంది? ఎందుకంటే మన సమాచారం సురక్షితంగా లేదు. డార్క్ వెబ్ చెడును సృష్టించదు, అది ఇప్పటికీ ఉన్న చెడును కేవలం బయటపెడుతుంది. డార్క్ వెబ్ నిజంగా ఉంది, అది చాలా పెద్దది, అది ఇప్పుడు కూడా ఉపయోగంలో ఉంది. నేరస్తులు, ప్రభుత్వాలు, జర్నలిస్టులు మరియు సాధారణ ప్రజల చేత ప్రశ్న ఒకటే, మన సమాజం గురించి ఇది మనకు ఏం చెబుతుంది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎస్ విహారీ AI స్టూడియో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో చెప్పండి ఈరోజు తెలుసుకున్న నిజాల్లో మీకు ఎక్కువ షాక్ ఇచ్చింది. మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన వీడియోలో. జై హింద్.